మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కూడిచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు ఈ రోజున ఒక ప్రాథమిక అంశాలు బట్టి లేకపోతే ప్రాథమిక విషయాల్ని మీ అందు గుర్తించాలని చెప్పి దేవుడు మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నారు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాలు మనకి అన్ని కూడా ఎరిగి ఉన్నప్పటికి కూడా, ఆ విషయాలన్నీ మనం ఎప్పటికి కూడా తెలుసుకుని ఉన్నప్పటికి కూడా, ఇంకనూ కూడా ఆ విషయాల్లో మనము పడిపోయే వ్యక్తులుగా ఉంటున్నాం కాబట్టి, ఇంకనూ కూడా ఆ విషయాల్లో లేకపోతే ఆ యొక్క ఆజ్ఞల్లో మనం పడిపోయే వ్యక్తులుగా ఉంటున్నాం కాబట్టి, దాన్ని బట్టి దేవుడు గుర్తు చేసి ఈ కొద్ది వాక్యాన్ని మీకు పంచుకోవాలని చెప్పి దేవుడు నా ద్వారా ఆశపడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం ఏంటండి? ఆజ్ఞ అతిక్రమం. దేవుని స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమం పాపం ప్రియురా. పాపానికి ఫలితం మరణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యొక్క వాక్యం మొత్తం కూడా దీని రెండు విషయాలు బట్టే పరిచయం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం ఏంటని ప్రియురా? పాపము. పాపానికి యొక్క ఫలితము మరణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థించండి అని చెప్పింది ఆజ్ఞ అంటారా? కాదంటారా? ప్రార్థించిన వారందరూ కూడా పాపం చేసిన వారే. నేను చెప్పట్లేదమ్మా, మీరే చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థించకపోతే మీకేం కలుగుతుంది? మరణం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం పాపం ప్రియురా. సుమారు వాక్య భాగాల్లో మొత్తం కూడా దేవుని యొక్క బైబిల్ మనం చూసుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని కానీ మనం పరిశీలించుకున్నట్లయితే, సుమారు దేవుడు చెప్పినవన్నీ కూడా ఆజ్ఞలే అని చెప్పి నేను గుర్తెరగల ప్రియురా. నువ్వు ఏ పని చేయకపోయినా, ఏ పని చేసినా సరే, దేవుడు వద్దంటున్న పని ఏది చేసినా సరే, దేవుడు చెయ్యొద్దంటున్న పని ఏది చేసినా సరే అది పాపం. దేవుడు చేయమంది చేయకపోయినా అది పాపం అని చెప్పి నేను గుర్తెరగల ప్రియురా. క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్న నువ్వు లేకపోతే మనం జీవిస్తున్న దేవుని యొక్క సంఘం ద్వారా, లేకపోతే దేవుని యొక్క కుటుంబం ద్వారా, దేవుని యొక్క మాటలు వింటున్న మీరేం చేయాలో తెలుసా ప్రియురా? దేవుని చెప్పినట్టు చేస్తే చాలు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏంటంటాడు తెలుసా ప్రియురా? యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 1వ భాగంలో రాయబడిన మాట, ఆది అందు వాక్యము ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆది అందు వాక్యం ఉంది ప్రియురా. ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియురా? ఆజ్ఞ అతిక్రమము పాపం అని చెప్తుందమ్మా. అమ్మా, మీ యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడైనా పరిశీలించుకున్నట్లయితే, మీ విశ్వాస జీవితాన్ని ఒకసారి కానీ మీరు పరిశోధించుకున్నట్లయితే, తల్లి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు వద్దంటున్న పని చేస్తున్నావేమో అది పాపం అని చెప్తున్నాడమ్మా. దేవుడు చేయమంటున్న పని నువ్వు చేయట్లేదేమో అది పాపం అని చెప్తున్నాడమ్మా. ఆ విషయం చదువుకుందాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండెను. సరిపోతుందమ్మా తల్లి, చెబుదామా ఆ మాట ఏంటి? మరొకసారి చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యము చదువుదామా? వాక్యము దేవుడి యొద్ద ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడే అని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియురా? ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్తుందమ్మా. ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్తున్నప్పుడు అదే మాట దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? అందులో రాయబడిన మాట, ఆ వాక్యము దేవుడై ఉన్నాడంట ప్రియురా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఆజ్ఞ అతిక్రమము పాపం అని చెప్తున్నాడమ్మా. అమ్మ తల్లి, గుర్తెరుగు. దేవుడు చెయ్యొద్దంటున్న పని చెయ్యొద్దు ప్రియురా. దేవుడు చేయమంటున్న పని దేవుడు చెయ్యండి ప్రియురా. నిత్యము కూడా దేవుని సన్నిధిలో కనపడాలన్న మాటని మీరు వినండి అన్నమ్మా. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించిన మాటని వినండి ప్రియురా. ఎన్నో మార్లు చెప్తున్నా, ఏంటని చెప్తున్నావు తెలుసా ప్రియురా? నీ ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తు మారుస్తుంది. నీ ప్రార్థన నీ యొక్క తరాలని కూడా ప్రభావితం చేసే ప్రార్థన నీవుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నువ్వు పలకగా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీ యొక్క పలకగా అది జీవం అని చెప్తున్నాడు ప్రియురా. నోరు నాలుక ఏ వశమో తెలిసే ప్రియురా? జీవము వశం అని చెప్పి రాయబడి ఉంటుంది ప్రియురా. నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది జరుగుతుందని చెప్పి నువ్వు దేవుడి మాటలు గ్రహించుకోవాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. మీరు ఒక వాక్యాన్ని మొత్తం కూడా మీకు వివరించను కానీ మీ అర్థమైన రీతికి నేను చెప్పాలనయ్యా ఈ రోజున నేను ఆశపడుతున్నాను ప్రియరా. ఆజ్ఞ అతిక్రమము పాపం అని చెప్తున్నాడు దేవుడు. ఏ పని చెప్పినా సరే అది గుడ్డిగా మీరు చెయ్యండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియరా. ఏ రీతిగా దేవుడు మాట్లాడుతో తెలుసా ప్రియరా? వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడే వ్యక్తిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉదాహరణ నేను చెప్పానమ్మా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యము ఉండెను, దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరో తెలుసా ప్రియరా? దేవుడు అంట ప్రియరా. ఆ వాక్యాన్ని మీరు విన్నట్లయితే, ఆ వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే, ఆ వాక్యాన్ని కానీ నువ్వు సరిగ్గా నీ జీవితంలో అనుసరించుకోగలిగితే ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుందమ్మా. ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుందంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా? ఆ వాక్యం గురించి చాలా చక్కనైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామా. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగలను విభజించినట్లు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఎటువంటిదో తెలుసా ప్రియులు? రాయబడిన మాట. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము వంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీనులను మూలుగును విభజించినట్టు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా ప్రియరా? మొట్టమొదటి నిన్నేం చేస్తుందో తెలుసా ప్రియరా? సజీవంపై బలమైనదని చెప్పి దేవుడు చెప్తున్న ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటున్నావో నువ్వేం పొందుకుంటున్నావో తెలుసా ప్రియరా? బలాన్ని పొందుకుంటున్నావమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు జీవంలో దేవుని యొక్క హృదయానుసారంగా నువ్వు వింటున్నావో అది నీకేం దయచేస్తుందో తెలుసా ప్రియరా? బలాన్ని దయచేస్తుందమ్మా. ఆ బలము నిన్నేం చేస్తుందో తెలుసా ప్రియరా? రెండంచులు గల వాడి గల ఖడ్గం వంటి వాడిగా నుండి ప్రాణాత్మలను కీనులను మూలుగును విభజించినట్టుగా నీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందో తెలుసా ప్రియరా? శోధింపజేస్తుందమ్మా. నీ తలంపుల్ని నీ యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా ప్రియరా? నీకు నేర్పుతుందని చెప్తున్నాడమ్మా. నువ్వు ఏది చేయకూడదు, ఏది చెయ్యాలో ఎలా తెలుసుకుంటావో తెలుసా ప్రియరా? వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడే అది దయచేయబడుతుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడమ్మా. నిన్ను నన్ను ప్రేమించి తన సొంత కుమారుణ్ణి సిలువకి అప్పగించేశాడు ప్రియరా. ఎందుకు ఆ రీతిగా చేశాడో తెలుసా ప్రియరా? నువ్వు నేను నశించిపోకూడదని, నువ్వు నేను అంతరించిపోకూడదని, నువ్వు నేను ఇంకొక కూడా పాపంలో కొట్లాడకూడదని చెప్పి దేవుడు తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించేశాడమ్మా. దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించి ఉన్నాడమ్మా. అందుకే తన సింహాసనకు ఆసీనుడై ఉన్న, తన కుడిపాశాన ఆసీనుడై ఉన్న కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అప్పగించాడు. ఎందుకో తెలుసా? నీవు నేను బలవకూడదని, నువ్వు నేను పాపంలో చిక్కుకోకూడదని, నువ్వు నేను మరణానికి వశమవ్వకూడదని, ఆజ్ఞను మేరకూడదని చెప్పి తన సొంత కుమారుని అప్పగించేశాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమము పాపం ప్రియరా. నువ్వు దేవుని యందు నిత్యము విశ్వాసంతో ఉండాలని చెప్పి దేవుని యొక్క ఆశ. దేవునితో ఎప్పుడు దేవునితో నిత్యము కూడా గడపాలని చెప్పి దేవుని యొక్క ఆశ ప్రియరా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించమని చెప్పి దావీదు చెప్తున్నాడు. దావీదు ఒక రాజ్య సింహాసనంలో ఉన్నప్పటికి కూడా దేవుని మందసం ముందు ఏం చేసి ఉన్నాడు తెలుసా ప్రియరా? ఒక వెర్రి వాడు వలె గంతులు వేసిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెర్రివాడు ఏ రీతిగా అయితే నాట్యం చేస్తాడో ఆ రీతిగా దేవుని సింహాసనం లేకపోతే దేవుని యొక్క మందసం నడుస్తున్న సమయంలో అట్టి రీతిగా దావీదు నాట్యం చేసినప్పుడు సౌలు కుమార్తె అంటుంటే, నువ్వు వెర్రివాడు వలె పిచ్చివాడు వలె నాట్యం చేస్తానంటుంటే దేవుడు బహుమతికి ఏమి ఇచ్చాడో తెలుసా ప్రియరా? సౌలు కుమార్తెకు
గర్భఫలం ముయ్యబడి ఉన్నదమ్మా. గర్భఫలం మూయబడి ఉన్నదమ్మా. ఈ సంఘటన మీకు ఎందుకు జ్ఞాపకం తెచ్చుకున్నానో తెలుసా ప్రియురా? నువ్వు ఎవరినో చూసి లేకపోతే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా వినపడుతున్నప్పుడు ఆ రీతిగా ఎందుకు జీవించాలని చెప్పి నేను అనుకోవాలమ్మా. ఆ రీతిగా ఆ దైవ సేవకుడు రూపంలో, లేకపోతే ఈ యొక్క ఆ విశ్వాస రూపంలో ఈ యొక్క విశ్వాసి జీవించినట్లుగా నేను ఎందుకు జీవించట్లేదు, లేకపోతే దావీదు జీవించినట్లుగా నేను ఎందుకు జీవించట్లేదు అని చెప్పి నువ్వు గుర్తెరగాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మొట్టమొదటిగా క్రైస్తవునిగా నేను జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మేరొద్దంటున్నానమ్మా. దేవుని యొక్క ఆజ్ఞను మేరొద్దంటున్నానమ్మా. నువ్వు ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్తున్నాడు. నువ్వు నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉండమంటున్నాడమ్మా. నిత్యము నీతిగా మంచిగా నడుచుకోమంటున్నాడమ్మా. నిత్యము నీతిమంతకరమైన జీవితాన్ని జీవించమంటున్నాడమ్మా. చెడు ఆలోచనలు దుక్కు కానీ, పాపానికి వైపు కానీ నీ ముఖము తిప్పొద్దని చెప్పి దేవుడు చెబుతున్నాడు పిల్లల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం అంటే ఏంటి? సుమారు 18 నిమిషాలు చెప్పాను అనుకుంటా, లేకపోతే 15 నిమిషాలు పాపం గురించి చెప్తే. పాపం అంటే ఏంటి అంటే మంచిది. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం ప్రియురా. దేవుడు చెప్పే పనిని మీరు చేయకపోవడం పాపం. దేవుడు వద్దంటున్న పని మీరు చేయడం పాపం. ప్రార్థించమని దేవుడు చెప్తే నువ్వు ప్రార్థించలేని తల్లి వలె ఉంటున్నావేమో. నువ్వు పాపం చేస్తున్నావు. నీ పాపము నీ కుటుంబానికి శాపం ప్రియురా. దేవుడు కుటుంబ ప్రార్థనలు మీకు దయచేస్తున్నప్పుడు మీ కుటుంబ జీవితంలో ప్రార్థనలు లేవు అంటే మన తల్లి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియురా? నీకే కాదు శాపం, నీ కుటుంబస్తులు కూడా శాపమే. నీ బిడ్డ మారకపోవడానికి నీ యొక్క శాపం ప్రియురా. ఎందుకంటే నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి. నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి నీ భర్త మారట్లేదు. నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి నీ పిల్లల భవిష్యత్తు ఇంకనూ అక్కడే ఉండిపోయింది. నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి నీ కుటుంబ పరిస్థితులు ఇంకనూ కూడా అక్కడే ఉండిపోతున్నాయి. నీ ప్రార్థన అంటే దేవునితో నీకున్న సంభాషణ చెప్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే దేవుడితో నువ్వు మాట్లాడగలిగే శక్తి ఏంటో తెలుసా ప్రియురా? అదే ప్రార్థనమ్మా. నువ్వు దేవుడితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుతున్నావో, నువ్వు ఇంకో విషయం తెలుసా ప్రియురా? నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు. ఎంత భాగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు గుర్తుంచుకోండి. అటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి దేవుళ్ళు ఎంత ప్రార్థన చేయకుండా, దేవుడి కుటుంబ జీవితంలో ప్రార్థన లేకుండా నేను నిద్రిస్తున్నావు అంటే అది ఎంత శాపకరమైన జీవితము నీ జీవితంలో ఆలోచించుకొని ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4 మెతుకులు నోట్లకు వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు నీకు అవసరం లేదని చెప్పి నువ్వు అనుకోవద్దమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మళ్ళా చెబుతున్నా, 4 మెతుకులు నీ నోట్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు నాకు అవసరం లేదయ్యా, నేను తినడానికి ఆహారం ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, వేసుకోవడానికి వస్త్రాలు ఉంటున్నాయి కాబట్టి నాకు దేవుడు అవసరం లేదని చెప్పి నీ కుటుంబ జీవితంలో ప్రార్థనగా నువ్వు మరిచినట్లయితే, ఓ బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ప్రియురా? ఆజ్ఞ అతిక్రమము పాపం కాబట్టి నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. ఈ పాపానికి జీతం ఏంటో తెలుసా ప్రియురా? మరణము, మరణకరమైన జీవితము, శాపం అని చెప్తున్నాడమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాలం సమయంలో మాటలు అంతమందికి అర్థమవుతున్నాయి నాకైతే తెలియదు కానీ, అందుకే వాక్య ప్రారంభంలో ఒక మాట చెప్పా. వాక్యం వినే మనుషులతో ఎంతమంది అయితే వచ్చారో, వాక్యం వినే హృదయాలతో ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వారి హృదయాలు బలపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఒకటేనమ్మా, ఆజ్ఞ అతిక్రమం పాపము దేవుని మీరు ఎన్నటి కూడా విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కనపడాలని చెప్పి దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండి దేవుని నందు కనపడాలని చెప్పి దేవుని యొక్క ఆశ, వాంఛ ఉన్నది. అమ్మ, సంఘ కార్యక్రమంలో నువ్వు పాల్గొగలిగితే, దేవుని నిన్ను చూసి సంతోషపడే వ్యక్తిగా ఉంటాడమ్మా. కొంతమందికి కొన్ని తలంతాలు ఇచ్చాడు. అది మత్తయి రాసిన సువార్తలో రాయబడిన మాట. ఒకరికి 2 అంతలు, ఒకరికి 5 తలంతులు ఇస్తే వారు 5 10 చేసి ఉన్నాడమ్మా. ఒకరికి 2 తలంతులు ఇస్తే ఆ 2 4 చేసి ఉన్నాడమ్మా. ఒకరికి 1 తలంతి ఇస్తే ఆ తలంతులు ఏం చేసుకున్నాడో తెలుసా ప్రియురా? భూమిలో దాచిపెట్టుకొని ఏమైపోయాడో తెలుసా ప్రియురా? దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయాడమ్మా. 5ని 10 చేసిన వాడు అంటున్నాడు కదా, ఆ యజమాని, భలే నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు పిలిపించుకోగలుగుతున్నావా దేవునిలో? దేవుడి చేత నీ మాట ద్వారా ఆ మాట నువ్వు పలికించుకోగలుగుతున్నావా ఈ రాత్రికాల సమయంలో?
దేవుడు ఎందుకో తెలుసా ప్రియురా, ఈ ప్రత్యేకంగా ఈ యొక్క పాపాన్ని లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క మాటను గుర్తు చేస్తున్నాడు తెలుసా ప్రియురా. కొంతమంది జీవితాల్లో ఈ మాటను వినగలిగే శక్తి ఉన్నప్పుడు కూడా దాన్ని అనుసరించే శక్తి లేకుండా జీవిస్తున్నారమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 తలాంతులను ఇచ్చి వాడికి ఇచ్చి, అయ్యా దీన్ని వర్ధిలింప చేయని అన్నప్పుడు ఆ 5 తలాంతులు పట్టుకెళ్ళి వ్యాపారం చేసి 10 తలాంతులుగా తలాంతులు తీసుకొచ్చి ఆ యజమానుడి దగ్గర ఉంచితే ఆ యజమానుడు అంటున్న మాట, అమ్మ తల్లి విను, భలే నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి మాట్లాడితే, ఒక తలంతుకు ఇచ్చిన వారి వ్యక్తి దగ్గరకు వచ్చి ఏంటి తెలుసా ప్రియరా, నువ్వు దౌర్భాగ్యుడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా ప్రియరా, వారు ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించలేని జీవితం, దేవుని వాక్యాన్ని వినమన్నప్పుడు వాక్యం వెళ్ళలేని జీవితం, దేవుని మందిరానికి రానన్నప్పుడు రాలేని జీవితం, దేవుని సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పినప్పుడు పాల్గొనలేని సమయంలో వాడు ఉండిపోయినప్పుడు నువ్వు చెడ్డ దాసుడు అని చెప్తాడు, వాడు భ్రష్టుడా అని మాట్లాడతాడు. ఇంకో విషయం చెప్పాలి తెలుసా ప్రియరా, సంఘానికి విత్తమన్నప్పుడు విత్తలేని వాడు కూడా పాపేనంట. నేను చెప్పట్లేదమ్మా, వాక్యమే చెబుతుంది. దేవునికి ఇవ్వండి అన్నప్పుడు ఇవ్వలేని వారు కూడా పాపమేనంట ప్రియరా. దేవుడు ఇంకో మాట చెప్తాడు, ఏ సందర్భంలో కూడా దేవుడు అంత డేరింగ్గా డాషింగ్గా మాట్లాడడు, కానీ ఒక సంఘటనలో దేవుడు మాట్లాడతాడు, ఎవడైతే నాకు ఇస్తాడో వారికి ఏం దయచేస్తాడని తెలిసి ప్రియరా, ఆకాశము వాకిట్లు విప్పి కుమ్మరిస్తానని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట ఏంటో తెలుసా ప్రియరా, ఇచ్చినను శోధించుకోండి అని అంటాడు ప్రియరా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా, నువ్వు కానీ దేవునికి ఇచ్చినట్లయితే ఆయన ఇవ్వకపోతే పరీక్షించమంటున్నాడమ్మా దేవుణ్ణి. ఇచ్చిన వాడిని అన్నట్టు కూడా దేవుడు తునీకరించడం. నువ్వు అనుకుంటున్న ధనం దగ్గర నువ్వు ఉండిపోయావేమో, ఓ తల్లి నీ ప్రార్థన జీవితాన్ని దేవునికి ఇవ్వాలా, నీ యొక్క సమయాన్ని దేవుని అందు విజ్ఞాపించాలా. టీవీ సీరియల్ దుక్కు అమ్మా, ఈ మాటలన్నీ నీకు నాకు కథ మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు ప్రియా, సీరియల్ బట్టి, సినిమాలు బట్టి, ఫోన్ రీల్స్ బట్టి, గేమ్లు బట్టి, నీ చదువు లేకపోతే పక్కవారితో మాట్లాడడం బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా, వాటికంటే నేను శేషుణ్ణి కానని చెప్తున్నాడు. నువ్వు దేవుడితో మాట్లాడట్లేదంటే, దేవునికి ప్రార్థించట్లేదంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నాకంటే అదే ముఖ్యమైందా? తల్లి వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దామా, హల్లెలూయా. అమ్మ, నువ్వు సీరియల్ చూస్తూ దేవుళ్ళు ప్రార్థించట్లేదంటే, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే, నువ్వు దేవుని కంటే సీరియల్ని ప్రాధాన్యత ఇస్తున్నావు. అంటప్పుడు దేవుడు నాకు అవసరం వచ్చినప్పుడు, అయ్యా తండ్రి నాకు ఆదుకోండి అయ్యా అంటే, నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అడుగుతున్నావు అని దేవుడు ప్రశ్నించడానికి. నాకు ప్రార్థించినప్పుడు, నాకు ప్రార్థించమన్న సమయంలో నువ్వు సీరియల్ చూస్తున్నావు కదా, నీకు ఇప్పుడు అవసరం వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, నీ కుటుంబ పరిస్థితులు బాగలేవు, నువ్వు నాకు ప్రార్థిస్తున్నావు, నేను ఏ రీతిగా నీకు జవాబు ఇవ్వాలని చెప్పి నువ్వు దేవుడు కానీ అడిగినట్లయితే నీ నా మొహాలు ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆరంభంలో చెప్పా, వినగలే హృదయాలతో మాత్రమే వినని ప్రియరా, నన్ను తిట్టుకోవద్దు. దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా, దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మీకు ఇస్తానని చెప్తున్నాడు. మీరు 10 రూపాయలు దేవునికి ఇచ్చినట్లయితే, లేకపోతే ఒక గంట సమయం దేవుళ్ళు గడిపినట్లయితే, ఆ దానికి 10 దేవునికి దీవిస్తున్నాడు అన్నప్పుడు వాగ్దానం ఉండి ఎందుకు మనము చేసుకోవట్లేదని చెప్పి దేవుడు బాధపడుతున్నాడమ్మా. వాగ్దానం ఇవ్వబడింది, దాన్ని నేను వినియోగించుకోవట్లేదు ప్రియరా. ఆజ్ఞ అతిక్రమం, ఇప్పుడమ్మా చెప్తారు, ఆజ్ఞ అతిక్రమం పాపం, ప్రార్థించలేకపోవడం పాపం, దేవుడి మందిరాల్లో కనపడకపోవడం పాపం, ప్రార్థించవలసిన సమయంలో సీరియల్ చూడడం పాపం, ఫోన్ నొక్కోవడం పాపం, ఇతరులతో పాపం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, గ్రహించుకోండి, మేలుకోండి. ఓ తల్లి, నువ్వు మేలుకున్నట్లయితే నీ కుటుంబాలు రాబోయే దినాల్లో ఒక ఇచ్చిగా దేవుడు ఉంచుతానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంట, ఆది అందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉన్నాడు అనుకునేరా. దేవుడే మీతో మాట్లాడుతున్నప్పుడు వినగలే శక్తి సహాయాన్ని దేవుని అందు ప్రార్థించుకుని కోరుకుందాం. కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడును గాక. అందరూ ప్రార్థించుకుందామా.
నీ తల్లి నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే జారిపోయావో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావో, ఇంతవరకు కూడా ఆజ్ఞ అతిక్రమం పాపమని ఎరిగినప్పుడు కూడా దాన్ని నువ్వు జీవించట్లేదేమో, దాని యందు ఒక మంచి తలంపుతో నువ్వు లేవేమో, ఆజ్ఞను మీరి నువ్వు జీవిస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో పరిశీలించుకుందామా. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్తున్నప్పుడు నువ్వు ప్రార్థించలేనప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు వెళ్ళలేనప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు. అటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా, నీ చిత్తంలోకి రమ్మంటున్నాడమ్మా. ఎందుకంటే నేను సృజించిన వాడిని నేనేం చెప్తున్నాడు, నేను ఉన్నతమైన ప్రణాళికలు ఉంచడానికి నా సొంత కుమారుని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించానని చెప్తున్నాడు ప్రియురా. అడుగుదామా దేవునికి, అయ్యా అంతవరకు ఇంతకాలం లేకపోతే ఇన్ని రోజులు నీ యొక్క వాక్యాన్ని వినకుండా, నీ వాక్యాన్ని నీ యొక్క ఆజ్ఞని అనుసరించుకోకుండా నువ్వు పాపం చేసి ఉన్నానేమో నా ప్రభా. అయ్యా నేను ఒక తీర్మానానికి రాత్రికాలం దయచేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి అమ్మా. ఈ రాత్రికాల సమయం నుండి నా కుటుంబ జీవితంలో ప్రార్థన జీవితం ఉంటుందని చెప్పి దయచేసుకోండి. దేవుని వాక్యం వినే శక్తిని, సహాయాన్ని రాత్రికాల సమయంలో నాకు దయచేయండి అయ్యా అని చెప్పి దేవుళ్ళు ప్రార్థించుకోండి అమ్మా. ఇచ్చి నన్ను శోధించమని దేవుడు చెప్తూ ఉంటే నీ ధనాన్ని నువ్వు ఇవ్వట్లేదు, నీ యొక్క సమయాన్ని నువ్వు ఇవ్వట్లేదు, నీ యొక్క తలాంతులు నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. ఎలా నువ్వు దీవించబడతావని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియురా. నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు దేవుని ప్రార్థన కంటే ఏది ప్రాముఖ్యంగా ఇస్తున్నావు? దేవుని కంటే నువ్వు ఏది ప్రాముఖ్యంగా ఇస్తున్నావు? దేవుని కంటే నీ ఫోను నువ్వు ప్రాముఖ్యంగా ఇస్తున్నావా? దేవుని కంటే నీ యొక్క ఇరుగు వారితో మాటలు నువ్వు ప్రాముఖ్యంగా ఇస్తున్నావా? నాకంటే నీకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్తున్నాడు ప్రియుడా. నేను తప్ప నీకు వేరే ఏది ఉండకూడదని చెప్తున్నాడు అమ్మా. అది నువ్వు అనుకుంటున్నావు, అన్ని దేవుడు నువ్వు అనుకుంటున్నావు. కాదు, నీకంటే దేవుని కంటే నువ్వు ఏదిగైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో ఉండకూడదని చెప్తున్నాడు ప్రియుడా. దేవునికి అడుగుదాం. ఈ మాటలు బట్టి బలపడిన వారు, ఈ మాటలు బట్టి దేవుడు నాతో మాట్లాడిన వారు ప్రార్థన చేసుకుందాం. దేవునికి అడిగి, అయ్యా తండ్రి, ఈ మంచి మాటలు మాకు దయచేసినందుకు మీకు వందనాలు అని చెప్పి దేవునికి అడిగి దేవునిలో ప్రార్థన చేసుకుందాం.